జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, అలాగే ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. నిన్ను సంతోషపెట్టే వారంతా మంచివారు కాదు, అలాగే నిన్ను బాధపెట్టే వారంతా చెడ్డవారు కాదు. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. విజయం తప్పకుండా లభిస్తుంది. మీరు ఒక పనిని పూర్తి చేయగలను అని నమ్మితే సగం పని అయిపోయినట్లే. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దాన్ని చేరుకునే మార్గం నీ కాళ్ళ నుండే మొదలవుతుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని ఫలితం కూడా అంత తియ్యగా ఉంటుంది. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడవలసిన అవసరం లేదు. మీరంటే ఇష్టం ఉన్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఏదో ఒకరోజు మీకే అర్థమవుతుంది. ఆటలో ఒకరిని గెలవాలి అంటే మరొకరు ఓడిపోవాలి. అలాగే జీవితంలో గెలవాలి అంటే తోటి వారిని ప్రేమించాలి. ఏ కారణం లేకుండా నిన్ను విమర్శిస్తున్నారు అంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని అర్థం. ఆ కారణంగా ఎదురయ్యే విమర్శ నీ విజయానికి నాంది అవుతుంది. పొగడ్త కంటే కూడా విమర్శ చాలా విలువైనది. కళ్ళకు కమ్మిన దర్శపొరల్ని తొలగించి మన లోపాల్ని తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. అదృష్టం కోసం ఎదురు చూడటం కంటే దాన్ని సృష్టించుకోవడం చాలా సులభం. విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది. విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సంపాదించలేడు. సంపాదించుకున్నా నిలబెట్టుకోలేడు. అది స్నేహమైనా, ప్రియమైనా, డబ్బైనా, ఏదైనా సరే. కష్టపడి సంపాదించుకున్న వ్యక్తి దాన్ని వృధా చేయలేడు. ఎదుటి వారి ఆలోచనలను గౌరవించకపోయినా పర్వాలేదు, అపహాస్యం మాత్రం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉండే ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. విలువలేని వారితో వాదించటం, వారి మాటలకు స్పందించటం వారి విలువను పెంచటమే అవుతుంది. నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి నీ అవసరం లేదు అని అర్థం. నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సరే సర్దుకుపోతారు. నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ మనసును బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళు. విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది.